లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని చూసుకుందాం. దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలిగజేసేదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి దిక్కులేని వారు దరిద్రులుగా లోకంలో పాపంలో జీవిస్తూ నిరీక్షణ లేని వ్యక్తులుగా ఉంటున్న వారికి దేవుడు రక్షణను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడండి. హల్లెలూయా. యేసు అంటే రక్షకుడు అని అర్థం కదండి. పాపముల నుండి రక్షించే దేవుడుగా ఉన్నాడండి. లోకంలో మనుషులు పడిపోయి చెడిపోయి పాపంలో శాపంలో జీవిస్తూ ఎలాంటి ఒక దీవెన లేకుండా శ్రమల పాలై కష్టాల పాలై జీవిస్తున్న వ్యక్తులతో దేవుడు ఏమంటున్నాడంటే, నేను రక్షణను కోరుకున్న వారికి రక్షణను అనుగ్రహిస్తాను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే దేవుడు నిన్ను లేవనెత్తగలడు, నిన్ను పరిశుద్ధపరచగలడు, పవిత్రపరచగలడు, నిన్ను నడిపించగలడు, రక్షణ ఆనందాన్ని నీకు ఇవ్వగలడు. ఈ లోకంలో జీవిస్తున్న నీవు రక్షింపబడ్డావా? యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని నువ్వు తెలుసుకోగలిగినావా? ఆ ప్రభుని నీ హృదయంలో స్వీకరించినావా? మరి బాప్తిజం తీసుకున్నావా? దేవునికి సాక్షిగా నువ్వు జీవిస్తున్నావా? ఆ ప్రభు నిన్ను దర్శించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది డిలే చేస్తూ ఉంటారండి. తర్వాత చూద్దాంలేండి, తర్వాత ఆలోచిద్దాంలేండి, ఇప్పుడు మాకు దేవుడు ఎందుకండి, ఇప్పుడు బాప్తిజం ఎందుకండి, ఈ రక్షణ మార్గం మాకు ఎందుకండి, లోకంలో మేము ఎంజాయ్ చేస్తామండి అంటా ఉంటారు. ఎంజాయ్ చేసి చేసి ఆఖరికి ఏమీ లేని వారిగా అన్ని పోగొట్టుకొని ఎంతో బాధలో దుఃఖంలో జీవిస్తూ ఉంటారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు మరి ఏ బాధలో ఉన్నావో, మరి పాపపు సంఖ్యలలో ఉన్నావేమో, చెడు కార్యాలు చేసి చేసి లోకంలో మోసపోయినావేమో, జనాలు నిన్ను మోసం చేసినారేమో, పాపమును బట్టి కుంగిపోయినావేమో, దేవుడు నిన్ను రక్షించాలి అని కోరుకుంటున్నాడు. పాపపు లోకంలో నుంచి నిన్ను లేవనెత్తాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. నీ చెడు వ్యసనాల నుంచి నిన్ను విడిపించి